ఇప్పుడు అదనపు భూసేకరణకు వస్తే మళ్ళీ మనం ఇప్పుడు అదనపు భూసేకరణ నేను నిన్న కూడా నేను చూసి ఆశ్చర్యపోయా. ఈ ప్రపోజల్ కొన్ని నెలలుగా నడుగుతూ ఉంది. దానిపైన అమరావతి రైతులేమో ఇదివరకు భూములు ఇచ్చిన వాళ్ళు, అయ్యా అసలు మేము ఇచ్చిన భూముల్లో అభివృద్ధి జరగకుండానే మళ్ళీ కొత్తగా భూములు అంటారేంటి, అంత భూమిని మళ్ళీ తీసుకుంటే అటు అది జరగదు మాకు మేలు జరగదు కదా అని వాళ్ళు చెప్తూ వచ్చారు. నేను అవునండి. అట్లాగే ఇంకా అనేక మంది రైతు సంఘాల వాళ్ళు, మన మేధావులు కొందరు అందరూ కూడా రెండవ విడత భూసేకరణ సమంజసం కాదు అని చెప్పాం. దానిపైన బయట మీడియాలో వచ్చింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యతిరేకించారు. క్యాబినెట్ మీటింగ్లో ఆయన కామెంట్ చేస్తే దాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం గారు హోల్డ్ చేశారు, దాన్ని మానేశాడు అని చెప్పి వచ్చిన న్యూస్. కానీ ఇప్పుడు మళ్ళీ ఇవాళ నిన్న మొన్న వచ్చిన న్యూస్లో అమరావతి రైతులతో మాట్లాడేటప్పుడు ఆయన మళ్ళీ కూడా మీరు అంగీకరించండి, అది లేకపోతే మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది, మళ్ళీ రెండో విడత భూసేకరణ చేసి ఆ భూ తీసుకుంటే మహానగరంగా అభివృద్ధి చేయొచ్చు అనే లైన్లో మాట్లాడారు అనేది నేను చూసి ఆశ్చర్యపోవటం జరిగింది. ఇక్కడ ప్రధానంగా విషయం ఏంటంటే నరసింహారావు, ఇప్పుడు అమరావతి రైతులే ఉనండి, ఈ రాష్ట్ర ప్రజానీకం, ఒక అమరావతి రైతులే కాదు రాష్ట్ర ప్రజానీకం అందరికీ కూడా సంబంధించిన విషయం ఇది. ఎందుకంటే అమరావతిలో ప్రభుత్వం ఖర్చు పెట్టేటటువంటి ప్రతి ఒక్క రూపాయి రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి ప్రజలు పరోక్ష పన్ను ప్రత్యక్ష పన్నుల రూపంలో చెల్లించేటటువంటి డబ్బు నుండి ఖర్చు పెట్టాలి. అక్కడ ప్రజల ఆస్తి, ప్రజల డబ్బులు కాబట్టి అన్ని ప్రాంతాల ప్రజలకి భాగస్వామ్యం ఉంది. అటువంటి చోట ఇదివరకు తీసుకున్నటువంటి ఆ 33 ప్లస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొండలు కొద్ది గొప్ప అడవి ఉంది, ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఫారెస్ట్ ఏరియా ఉంది, వాగులు ఇవన్నీ కలిపి వాటర్ బాడీస్ కానీ అన్నీ కలిపి సుమారుగా 54,000 ఎకరాలు ఉందండి. ఎక్కడా కూడా భారతదేశంలో అసలు మొట్టమొదట్లోనే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్యాపిటల్ సిటీ చండీగఢ్. ఆ చండీగఢ్ రాజధాని నగరానికి కూడా సుమారుగా 15 మైళ్ళు ఎకరాల కన్నా ఎక్కువ లేదు. ఇటీవల కాలంలో మళ్ళీ తర్వాత నయా రాయ్పూర్ అయ్యి వచ్చినాయి కదా, అది కూడా సుమారుగా అంతే 20,000 ఎకరాలు లోపే. రాయ్పూర్ 1500 ఎకరాలు కట్టారు, రాజధాని 1500 ఎకరాల్లో కట్టారు లోపలే. అటువంటిది ఇక్కడ 54,000 ఎకరాలు ఉండగా అందులో ఇంతవరకు ఏదైనా బిట్టు వాళ్ళు కట్టుకున్నారు, ఎస్ఆర్ఎం వాళ్ళు కట్టారు. వాళ్ళకి ఎందుకంటే రెగ్యులర్ ఇన్కమ్, కాలేజీ కట్టగానే ఇమ్మీడియట్గా పిల్లలు చేస్తారు, ఫీజుల రూపంలో డబ్బులు వచ్చేస్తాయి. రాజధాని అభివృద్ధి కాదు కదా వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళు వ్యాపారం చేసుకోవడం ఇంటెన్షన్. వాళ్ళకి చాలా ఉపయోగపడింది. చాలా ఆశ్చర్యం ఏంటంటే ప్రజలకి చాలా నిర్మాణాత్మకంగా సేవలు అందిస్తూ ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉండి, అట్లాగే ఇంకా అనేక కాగ్ కానీ అనేక ప్రభుత్వ రంగ కేంద్ర సంస్థలకి ఎకరం 4 కోట్లు చొప్పున ఇచ్చారండి. కానీ వాళ్ళకి 50 లక్షలు చొప్పున ఇచ్చారు. ఎస్ఆర్ఎంకి ఇంకా కొన్ని వీటికి 100 కోట్ల రూపాయలు వాళ్ళకి సేవింగ్ అయ్యి. వాళ్ళేం వ్యాపారం చేస్తారు, వీళ్ళేం సర్వీస్ చేస్తారు దేశానికి. వాళ్ళు వ్యాపారం వాళ్ళు సహజం అది. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ అమరావతి భూముల్ని రూపాయి తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చినటువంటి రైతుల పిల్లలు వాళ్ళు వాటిల్లో చదువుకోవాలంటే ఎంతో కొంత కన్సెషన్ ఉండాలి అని చెప్పి బయట వాళ్ళ మనమే అనుకుంటాం. అవును, వ్యాలిడ్ న్యాయమైన డిమాండ్. మరి భూములు తీసుకునేటప్పుడేమో మీ ప్రతి ఊళ్ళోనూ కూడా విద్యా సౌకర్యం చూస్తాం, హెల్త్ క్లినిక్లు పెడతాం, చాలా కంటికి పాపలాగా చూసుకుంటాము అని చెప్పి వాళ్ళ రకంగా తత్తిమ వాళ్ళతో పాటుగానే ఈ పిల్లల దగ్గర కూడా ఫీజులు గుంజుకుంటూ ఉంటే తప్పయ్యా, ఈ పిల్లల వరకు మీరు ఈ రైతుల బిడ్డలకి
కన్సెషన్ ఇవ్వాలని చెప్పి ఆయన ఒక మాట అంటే వాళ్ళు వెనక తప్పదు కదా. వినాలి కదా, ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తక్కువ రేటుకి భూములు తీసుకున్నప్పుడు. తక్కువ రేటుకు భూములు. మీరు ఇంకొకటి చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఆ భూములు ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ అధికారులు సిఆర్డిఏ వాళ్ళు 50 లక్షల చొప్పున మనం ఇచ్చాం కదండి, వాళ్ళు సహజంగా బ్యాంకుకి వెళ్తారు, బిల్డింగ్లు కడతానికి వాటికి లోన్ తీసుకుంటారు, ఎకరానికి 50 లక్షలు లిమిట్ చేసి మీరు లోన్ ఇవ్వండి అని పెడదాము అని చెప్పి డ్రాఫ్ట్ తయారు చేశారు. అది తెలుసుకుని వాళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకున్నారు. అది తీసేశారు. ఫలితంగా వాళ్ళు బ్యాంకుల దగ్గర నుంచి ఎకరానికి దాదాపు 2 కోట్లు 3 కోట్ల కాడుకో లోన్లు తీసుకుని బిల్డింగులు కట్టి ఫీజులు తీసుకుంటూ రైతుల భూమి, బ్యాంకుల డబ్బు, వ్యాపారం వాళ్ళది, 100 కోట్ల రూపాయల లాభాలు వాళ్ళవి. ఆ విధంగా వాళ్ళు జరిగిపోతూ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఆ మధ్యన ఇప్పుడు పేపర్లో వచ్చింది 16,000 ఎకరాలని వచ్చింది. ఆల్రెడీ క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది. అది 16,666 ఎకరాలు. ఓకే, ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంది 16,400 ఎకరాలు. అంత భూమి రైతుల దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి కదా, ల్యాండ్ పూలింగ్ కింద. అంటే అంతకుముందు నారాయణ గారు చెప్పిన దాని ప్రకారంగా ఒక ఎయిర్పోర్ట్కి 2,500 ఎకరాలు కావాలంటే మేము 10,000 ఎకరాలు తీసుకోవాలి. అట్లాగే స్పోర్ట్స్ సిటీకి 2,500 ఎకరాలు తీసుకోవాలంటే 10,000 ఎకరాలు, స్మార్ట్ ఇండస్ట్రీకి 2,500 ఎకరాలు అంటే 10,000, ఇట్లా మొత్తం 40,000 ఎకరాలు తీసుకోవాల్సి ఉంటుందని నారాయణ గారు స్పష్టంగా ప్రకటించాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు తీసుకుంటాము అంటున్నారు. అంటే మరి రైతుల దగ్గర నుంచి తీసుకునేది ఆయన చెప్పిన లెక్క ప్రకారం 20,000 అవుతుంది. అంతే కదా. ఒక్క ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం తీసుకోవాల్సిన భూమికే రైతుల నుంచి తీసుకోవాల్సింది 20,000 ఎకరాలు అవుతుంది. అంటే ఈ విధంగా మళ్ళీ కనీసంగా ఒక 40,000 ఎకరాల పైన తీసుకుంటారు అనేది మనకు అర్థం అవుతా ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే, నేను ముందు నుంచి కూడా గొడవ పెట్టేది ఏంటంటే, మీరు అవసరమైనటువంటి దానికి ఏ మేరకి మనం భూములు తీసుకోవాలి, ఏ పని ముందు చేద్దాం, ఏ పని తర్వాత చేద్దాం అనే దాంట్లో సరైన నిర్ణయాలు జరగటం లేదు. ఎప్పుడో ఒక 20-25 ఏళ్ళ తర్వాత అవసరమయ్యే ఒక సౌలభ్యం కోసం ఇప్పటి నుంచే దాని మీద పెట్టుబడి పెట్టేసేస్తే ఇప్పుడు తక్షణం చేయవలసినటువంటి అభివృద్ధి పనులకి నిధుల కొరత ఏర్పడుతుంది. దానివల్ల ఈ టర్మ్ అయిపోయే లోపల మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు చేయలేకపోతే ప్రజల్లో అసంతృప్తి వస్తుంది. మళ్ళీ కిందసారికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది అని ఎన్నిసార్లు మొత్తుకుంటా ఉండ ఆయన చెవుల్లోకి ఎక్కట్లా. అంటే నేను భావించుతూ ఉంది ఏంటంటే, అది కొంత వాళ్ళ జరుగుతూ ఉన్న నిర్ణయాలు, జరుగుతూ ఉన్న విధానం చూస్తూ ఉంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కడి నిర్ణయంగా జరుగుతూ ఉందని నేను అనుకోవట్లా. దీనికి ఇంకా వెనకమాల బలమైనటువంటి కారణాలు అయ్యో ఉన్నాయి. చంద్రబాబు నడిపించే వ్యక్తులు కూడా ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు నడిపించే వ్యక్తులు కూడా ఉన్నారా అనే అనుకోవాల్సి వస్తుంది. వాళ్ళ ఎవరికి లాభం జరుగుతుంది సార్? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అభ్యంతరం చెప్పారన్నారు, మరి నిన్న క్యాబినెట్ ఆయన అభ్యంతరం చెప్పినట్టు కనపడలా. అంతకుముందు పవన్ కళ్యాణ్ అభ్యంతరం చెప్తే అదనపు సేకరణకు వెనక్కిపోయింది ప్రభుత్వం అన్నారు. నిన్న క్యాబినెట్లో కూడా ఆయన ఉన్నారు, మరి ఆయన అభ్యంతరం చెప్పలేదేమో. ఎందుకు అభ్యంతరం చెప్పలేదో తెలియదు, మరి ఆయన వెనక ఏ శక్తులు పనిచేసాయో తెలియదు. అంటే రాష్ట్రంలో చాలామంది ప్రజలకు అర్థమవుతూ ఉన్నది, ఒక పవర్ సెంటర్ వేరే ఉంది, అక్కడ ఎస్ అంటేనే ఏదైనా జీవోలు వచ్చే పరిస్థితి ఉంటుంది అనేది చాలామందికి అభిప్రాయాలు ఉన్నాయి. అదర్ దాన్ పవన్ కళ్యాణ్, అదర్ దాన్ చంద్రబాబు నాయుడు. ఎస్, అవునండి, నేను కూడా అదే అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో తీరు ఎట్లా ఉందంటే, ప్రజలకు అవసరమైన మేరకు చేయాలనేటటువంటి తత్వంగా కాకుండా కొన్ని 100 కోట్లు, కొన్ని 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పథకాలని టెండర్లు పిలవటం. టెండర్లు పిలిచినప్పుడు వర్క్ మొదలయ్యేటప్పుడు ఎంతో కొంత మొబిలైజేషన్ అడ్వాన్సెస్ ఇవ్వాలి కదా.
దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఆ టెండర్లు పిలవటము, ఆ తర్వాత జరిగే వ్యవహారాల మీద ఉండే ఇంట్రెస్టు సామాన్య ప్రజానీకానికి సంబంధించింది కానీ, రైతాంగానికి సంబంధించింది కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్లో నిర్మాణం జరుగుతూ ఉన్న వాటిని పూర్తి చేసే విషయాలు కానీ, రైతాంగానికి సంబంధించి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇవ్వాల్సినటువంటి సహకారం కానీ, అట్లాగే మద్దతు ధర కోసం అని చెప్పి ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించి రైతులను ఆదుకోవటం కానీ, చాలా సందర్భాల్లో దానికి ఇట్లా ఇస్తాం, దీనికి ఇట్లా ఇస్తాం, దానికి అట్లా ఇస్తాం అని అంటమే తప్ప యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ జరగటంలా.